భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల దాడి ఎంపీ వతిరాజు రవిచంద్ర ఖండించారు. దాడి చేసిన వారికి అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలుస్తుందన్న సర్వేలు చూసి అసహనంతోనే కాంగ్రెస్ దాడులు చేసిందన్నారు. కాంగ్రెస్ దౌర్జన్యాన్ని పోలీసులు అడ్డుకోకపోవడం దారుణమన్నారు. నుంచి పార్టీ కార్యకర్తలు రేగా కాంతారావు గారు కంప్లీట్ గా అక్కడి నుంచి అందరూ వచ్చి హరీష్ రావు గారిని పలకరించే సమయంలో కొంతమంది కాంగ్రెస్ గూండాలు అక్కడ ఉన్నటువంటి ఆఫీసును పగలగొట్టి దారుణమైన కాండ ఫర్నిచర్ అంతా కూడా తగలబెట్టి చాలా దారుణానికి తెరలేపారు. తీవ్రంగా దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది. మా పార్టీ కార్యకర్తలు లేనప్పుడు అక్కడ ఎవరు లేని సమయంలో పగలగొట్టి కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన ఒక ఫ్లెక్సీ పెట్టి మా పార్టీ గద్దెపై వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ సింబల్గా పెయింట్లు వేసి జెండాను పాతి అంటే మనం ఎక్కడున్నాము? తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నామా? వేరే ఏదైనా దేశాలలో ఉన్నామా? యుద్ధ వాతావరణం లాగా తీసుకొచ్చి ఏదో పారిపోయినట్టు ఎక్కడో జరిగిపోతున్నట్టు ఇది మంచి చర్య కాదు. కాంగ్రెస్ వాళ్ళకి ఒక హెచ్చరిక. పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? పోలీసు వారు ఇంత జరుగుతుంటే కూడా అక్కడికి రాకుండా వారిని ఆపే ప్రయత్నం చేయకుండా ఏం చేస్తున్నారు? మా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళని కూడా దారుణంగా కొట్టారు, మా కార్యకర్తలను కూడా. జూబ్లీహిల్స్ లో జరుగుతున్న ఎన్నిక సర్వే ఫలితాన్ని చూసినాక కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగిపోయినట్టుంది. వాళ్ళ అసహనాన్ని ఈ విధంగా కక్కుతున్నారని నేను అనుకుంటున్నాను. ఇమ్మీడియట్గా తక్షణమే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి కేసు పెట్టి అక్కడ జరిగిన నష్టాన్ని మొత్తం వాళ్ళతో కక్కించి ఇంతకుముందు ఎట్లయితే ఉందో అట్లా మా పార్టీ ఆఫీస్ని ఏర్పాటు చేయవలసిందిగా నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను. నేను ఉమ్మడి మంచి ప్రశాంతంగా శాంతియుతంగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లాను ఇలాంటి సంస్కృతి మొదలుపెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ప్రజలు. మీరు ఇట్లాంటి చర్యలకు మా పార్టీ భయపడేది లేదు. మీరు ఇచ్చినటువంటి అలవి కానీ హామీలన్నీ ఇచ్చేదాకా వెంటబడుతూనే ఉంటాం. ఇట్లాంటి చర్యల్ని మేము భయపడేది లేదు.